హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే బనానా మిల్క్ షేక్. ఇదైతే చాలా అంటే చాలా ఈజీ అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తాగే మిల్క్ షేక్ ఇది. ఈ మిల్క్ షేక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ టైం కానీ అలా యూస్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అనంటే ఇందులో 2 బనానాస్ అండ్ డ్రై ఫ్రూట్స్, మిల్క్, హనీ, ఇంతకు మించి ఇంకా యాడ్ చేయలేదు. చాలా ఈజీగా ఇందులో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా. బనానా ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. బాదం బ్రెయిన్కి, హెల్త్కి, మెమరీ పవర్కి సపోర్ట్ చేస్తుంది. ఫ్రూట్స్ హెల్త్కి, ఫ్యాట్స్కి, ప్రోటీన్స్కి, విటమిన్స్కి, మినరల్స్కి దీనికి మంచిగా ప్రొవైడ్ చేస్తుంది. మిల్క్ కాల్షియం, ప్రోటీన్ ఇస్తుంది. ఈ మిల్క్ షేక్ కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ మంచి హెల్తీ చాయిస్ ఇస్తుంది. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ బాగా యాడ్ చేసాం కాబట్టి మంచిగా ఎనర్జీని ఇవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. మిల్క్ షేక్ ఎంత బాగుందో కదా, హెల్తీగా, క్రీమీగా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈవినింగ్ టైం అయితే మంచి రిఫ్రెష్మెంట్ ఇస్తుంది కదా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? చాలా సింపుల్ ప్రాసెస్. ఎలా చేసుకోవాలి అంటే ముందుగా ఒక బౌల్, అందులో డేట్స్, బాదం, జీడిపప్పు ఉంటే పిస్తాలు కూడా యాడ్ చేసుకోండి. అవన్నీ వేసుకున్న తర్వాత అందులో మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఎక్కువసేపు నానబెట్టలేదు, ఒక్క 2 మినిట్స్ అంతే. ఆలోపు మీకు ఎన్ని బనానాస్ కావాలంటే అన్ని తీసుకోండి. అవి కూడా పైన తోలు తీసి మిక్సీకి వేసుకోండి. అందులో మనం పాలల్లో ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా డేట్స్, అవి కూడా యాడ్ చేసుకోండి. అందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. మీకు అప్పటికప్పుడు తాగాలనిపిస్తే వేసుకోండి, లేకపోతే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అన్నా కూడా పర్లేదు. ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకోండి. మనం నానబెట్టుకోలే కాబట్టి ఒక 2-3 సార్లు మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇది గ్రైండ్ అయిన తర్వాత పైన చాపింగ్ కోసము బాదం, జీడిపప్పుని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అండ్ ఇందులో మర్చిపోయాను, హనీ కూడా యాడ్, మీకు నచ్చితే చాక్లెట్ కూడా. అంతా మంచిగా మిక్సీకి పట్టుకున్న తర్వాత గ్లాస్ తీసుకొని దానికి హనీ యాడ్ చేసుకోండి, లేకపోతే చాక్లెట్ కూడా చేసుకోవచ్చు. మనం మిక్సీకి పట్టుకున్నాం కదా, అది కూడా అందులో వేసుకోండి. అంతా వేసుకున్న తర్వాత మనం ఫస్టే చాప్ చేసి పెట్టుకున్నాం కదా బాదం, అది పైన వేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే అప్పటికప్పుడే తాగేయచ్చు. అంతే, మన సింపుల్ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ సింపుల్ రెసిపీతో వచ్చేస్తాను.